హాయ్ ఫ్రెండ్స్, కిబో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారము. అండ్ ఈ వీడియోలో మనము మన దగ్గర డిపాజిట్ చేసుకున్నాము మన స్టేకింగ్ వాల్ట్‌లోకి. స్టేకింగ్ వాల్ట్‌లోకి మనము డిపాజిట్ చేసుకోవడం జరిగింది. డిపాజిట్ చేసుకున్నటువంటి ఐఎస్‌డిటీ తోటి మనము గోల్డ్ కాయిన్‌ని ఏ విధంగా పర్చేజ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ₹5,000 నేను డిపాజిట్ అయితే చేయడం జరిగింది. అండ్ నేను ఇంతకుముందుకే రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్, ఐడియా అకౌంట్ యాక్టివేట్ చేసుకునేటటువంటి ప్రాసెస్ అండ్ డిపాజిట్ చేసుకునేటటువంటి ప్రాసెస్ వీడియోలు చేయడం జరిగింది. అండ్ ఎవరైనా మీ యొక్క అకౌంట్ ఓపెన్ కాకపోతే ఒకసారి ఏపీకే ఫైల్ని అప్డేట్ చేసుకోండి. మీకు చక్కగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు మేల్, ఫీమేల్, మేల్ జెండర్ని ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ని ఎంచుకోండి. డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే ప్రొఫైల్ అప్డేట్ కంప్లీట్ అవుతుంది. చక్కగా ఓపెన్ అవుతుంది. ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకేనా? ఇప్పుడు ఏ విధంగా గోల్డ్ కాయిన్ని పర్చేజ్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. మన అకౌంట్ ఓపెన్ చేయగానే, స్టేకింగ్ వాలెట్ ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నేనైతే 50 ఐఎస్డిటీని అయితే నేను డిపాజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు దీనితోటి నేను పర్చేజ్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ డిపాజిట్, లోను, గోల్డ్ కాయిన్, ట్రాన్స్ఫర్, రిఫరల్ అని ఉంది కదా. ఇక్కడ గోల్డ్ కాయిన్ మీద క్లిక్ చేసుకోండి. గోల్డ్ కాయిన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు గోల్డ్ కాయిన్ ప్లాన్స్ రావడం జరిగింది. ఒకటి ₹300, ఒకటి ₹500, ఒకటి ₹1000, ఒకటి ₹3000, ఒకటి ₹5000 పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇందులో ఒక అకౌంట్లో ఏదైనా ఒక ప్లాన్ మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ₹300 తీసుకుంటాను, తర్వాతకి నాకు అమౌంట్ ఉన్నప్పుడు ₹5000 తీసుకుంటానంటే కుదరదు, రాదు అని చెప్పడం జరిగింది. ఒక అకౌంట్లో, మన స్టేకింగ్ వాలెట్ అకౌంట్లో ఒకరికి ఒక అకౌంట్ మాత్రమే వస్తుంది. ఒక ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ అండ్ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి మీద ఒక్కరికి ఒక అకౌంట్ మాత్రమే వస్తుంది. ఇంకో అకౌంట్ చేసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి మీరు ఎంతైతే అమౌంట్ తోటి గోల్డ్ కొనుక్కోవాలనుకుంటారో గోల్డ్ కాయిన్, అంత అమౌంట్ తోటి ఒకేసారి కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. కొనుక్కున్న దానికి కొనుక్కున్నటువంటి గోల్డ్ రావడం జరుగుతుంది. దానికి డబల్గా మైనింగ్ గోల్డ్ కాయిన్ కూడా రావడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు నేనైతే ₹5,000 గోల్డ్ కొందామని అనుకుంటున్నాను. ఓకేనా? ఈ ₹5,000 గోల్డ్ దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూసుకోండి, ఇదే విధంగా అన్ని ప్లాన్స్ కూడా చూపించడం జరుగుతుంది. ఇక్కడ ₹5,000 గోల్డ్ పర్ కాయిన్ వచ్చేసి మనకు 0.09259 వస్తుంది. అండ్ దానికి బోనస్గా 200% మనము ఎంతైతే అమౌంట్ తోటి కొంటున్నామో దానికి 200% మనకు బోనస్ రావడం జరుగుతుంది. లాకింగ్ డేస్ 0. ఓకే. ఇక్కడ మ్యాక్సిమం మనం తీసుకునేటటువంటి ఎక్కువ తక్కువ దాని గురించి చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఫీమేల్ అయితే లేడీస్ కొనుక్కున్నట్టయితే 10% బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ నేనైతే బై అని క్లిక్ చేస్తున్నాను. బై అని క్లిక్ చేయగానే ఇక్కడ బై గోల్డ్ కాయిన్, గోల్డ్ ₹5,000 అండ్ ఇక్కడ ప్లీజ్ ఎంటర్ నెంబర్ ఆఫ్ కాయిన్స్. ఓకే. నేను 1 కాయిన్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేస్తే మనకు ఇక్కడ చూడండి, మనకు టోటల్ ప్రైస్ ₹5,000, పే ఇన్ ఐఎస్డిటీ ₹50 ఐఎస్డిటీ, టోటల్ గోల్డ్ కాయిన్ 0.09259 వస్తుంది. బోనస్ కాయిన్స్ 0.18518 వస్తుంది. ఫీమేల్ జెండర్ బోనస్ 0.00929. ఇది జెండర్ మనకు ఫీమేల్ అయితేనేమో 10% వస్తుందని చెప్పాను కదా, ఆ విధంగా వస్తుంది. అండ్ మేల్ అయితే తిరిగి వస్తుంది అనమాట. ఓకే. ఇక్కడ అప్లై నవ్ అని క్లిక్ చేస్తున్నాను. అప్లై నవ్ అని క్లిక్ చేయగానే పర్చేస్డ్ రివ్యూ బిఫర్ కన్ఫర్మ్. ఓకే. ఇక్కడ క్యాన్సిల్ ఆర్ కన్ఫర్మ్ అని అడుగుతుంది. నేను కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తున్నాను. ఓకే. కన్ఫర్మ్ అని క్లిక్ చేయగానే గోల్డ్ కాయిన్ పర్చేస్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే. ఇక్కడ చూడండి, 0.27777 ఓకే. టోటల్ పర్చేస్డ్ కాయిన్స్ 0.09259 కాయిన్ పర్చేజ్ చేసినటువంటి కాయిన్ అండ్ టోటల్ బోనస్ కాయిన్ 0.18518 కాయిన్స్ రావడం జరిగింది. ఓకే. ఇక్కడ హోమ్ పేజీకి వచ్చేస్తున్నాను. పర్చేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుండి హోమ్ పేజీకి వచ్చేద్దాం. ఇక్కడ హోమ్ పేజీకి అయితే వచ్చేసాం. హోమ్ పేజీ క్లిక్ చేశాను. చూడండి, ఇక్కడ 0 అయిపోయింది. అమౌంట్ మన దగ్గర 5,000 ఉండే 5,000 అనేది 0 అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏ వాలెట్ నుండి డిపాజిట్ చేసినటువంటి ఐఎస్డిటీ అండ్ గోల్డ్ కాయిన్ పర్చేజ్ చేసినటువంటి ఐఎస్డిటీ. ఓకే. ఇక్కడ ట్రాన్సాక్షన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ గోల్డ్ కాయిన్ చూసుకున్నట్టయితే మళ్ళీ ఒకసారి మన కాయిన్స్, గోల్డ్ కాయిన్ ప్లాన్స్, మై కాయిన్స్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోండి, మనం కొనుక్కున్నటువంటి కాయిన్స్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకే. ఈ విధంగా పర్చేజ్ చేసుకునేటటువంటి విధానము, మనము సెల్లింగ్ చేసుకునేటటువంటి విధానాన్ని మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తెలియపరుస్తాను. కొనుక్కునేటిదైతే ఒక్కసారి మాత్రమే ఒక్క ప్లాన్లో, అంటే మీకు ₹300 ₹500 ₹1000 ₹3000 ₹5000 ఒక్క అకౌంట్ నుండి ఒక్కసారి మాత్రమే కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని గమనించండి.
అండ్ దీన్ని అమ్ముకునేటటువంటి విధానము నెక్స్ట్ వీడియోలో మీకు తెలియపరుస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఎప్పటికప్పుడు కివోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లు వస్తూ ఉంటాయి కాబట్టి, ప్రతి ఒక్క అప్డేట్ వస్తుంటుంది కాబట్టి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. గ్రూప్లో జాయిన్ కాని వారు ఉంటే జాయిన్ కండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.